ఫ్యాటీ లివర్ గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. గతంలో ఎందుకు వస్తుందో చెప్పుకున్నాం, ఏ చెత్త తినేస్తున్నారో చెప్పుకున్నాం, లైఫ్ స్టైల్ ఎలా పాడైపోవడం వల్ల ఫ్యాటీ లివర్ కేసులు ఈ మధ్య విపరీతంగా అండి. మందు కొట్టే వాళ్ళకే కాదు, మామూలు వాళ్ళకి, ముఖ్యంగా ఆడపిల్లలు పాపం వాళ్ళు ఏం మందు కొడతారు, కానీ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది కదా ఇది జంక్ ఫుడ్స్ వగేరా. సరే, అవి చెప్పారు అలాగూ. మరి ఏం తింటే వర్కౌట్ అది తర్వాత చెప్పుకుందాం. ఏం తింటే తగ్గుతుందో కూడా చెప్పండి మహాప్రభు అని చాలా మంది అడిగారు. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైనా కనీసం సేవ్ చేసుకుని ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేయండి. మూడండి. 1 బ్రాకోలీ, 2 పాలకూర, 3 కాకరకాయ. ఎందుకు బ్రాకోలీ అంటే చాలా యానిమల్స్ మీద రీసెర్చ్ చేసినప్పుడు లివర్ చుట్టూ ఫ్యాట్ చేరకుండా ఆ సెల్స్ లో ఉన్న ఫ్యాట్ ని కరిగించేసి, ఏది బ్రాకోలీలో ఉన్నటువంటి మంచి లక్షణాలు విటమిన్ సియే కాదండి, ఇంకా చాలా ఉంటాయి. అంటే ఈ బ్రాకోలీని మళ్ళీ ఎలా తినాలి, ఎక్కడ దొరుకుద్ది అంటే మామూలు రైతు బజార్లో దొరకదు, కానీ ఒక మాదిరి సూపర్ మార్కెట్ లో దొరుకుద్ది. కాస్త కాస్ట్ ఎక్కువ, సలాడ్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల తింటున్నారు. సరే, బ్రాకోలీ వద్దు, పక్కన పెట్టేద్దాం. అందరికీ తేలిగ్గా దొరికేది పాలకూర కదండి, స్పినాచ్ అంటాం. ఇక ఇందులో ఉండే యాంటాక్సిడెంట్స్ కానీ, రిచ్ ఫైబర్ కానీ, లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ లో క్లోరోఫిల్ దగ్గర నుంచి కొన్ని అద్భుతాలు ఉంటాయండి. అద్భుతాలే ఉంటాయి. ఈ అద్భుతాలలో కొన్ని అద్భుతాలు లివర్ కి హెల్ప్ చేస్తున్నాయి. లివర్ కి చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏది పాలకూర కదని చెప్పి మళ్ళీ 2 పూట్ల మందులు కొడుతున్నారు. అది కూడా చూసుకొని ఉప్పులో బాగా నానబెట్టుకొని ఆ తర్వాత ఒక అరగంట తర్వాత తినండి. లేదు దొడ్లోనే కాస్త వేసుకున్నా నష్టమేమీ లేదండి. ఇందులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ బాడీలో పేరుకుపోయి ఉంటుందండి అందరికీ కూడా. దాన్ని పాలకూర బ్రహ్మాండంగా తగ్గించేస్తుంది. నా సలహా అయితే డైలీ పాలకూర కొనుక్కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న వాడిపోవడం ఈ సమస్య ఉంది కదా, ఒక్కసారి అంత తెచ్చుకొని చక్కగా పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న వారానికి వచ్చేస్తుందండి ఏది ఇలాంటి వాళ్ళకి. ఇక ఫైనల్ గా కాకరకాయ చేదు ఉంటుంది. ఎలా తింటాం, దాన్ని బాగా వేపించి లేకపోతే స్వీట్ వేసి ఇంకా చాలా వేస్తారు కదండి, అలా చేయొద్దు దయచేసి. నా సలహా ఏంటంటే తాగేయండి ఒకేసారి, జ్యూస్ చేసుకుని కళ్ళు మూసుకొని జస్ట్ 10 సెకండ్సే కదండి. మరి లివర్ బాగుండాలి అనుకుంటే ఇక కాకరకాయ చేసే అద్భుతాలు తెలుసా? కాకరకాయ బ్లడ్ షుగర్ ని తగ్గించేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా బాగా తగ్గిస్తుందని చెప్పాం కదండి. సో ఇక్కడ ఈ ఫ్యాటీ లివర్ విషయంలో చాలా ఫ్రెండ్లీగా పనిచేస్తుందండి. ఏది లివర్ సెల్స్ కి ఈ కాకరకాయ చాలా ఫ్రెండ్లీ అన్నట్టు. లివర్ కి ఎంత అంటే అంత హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మరి నాకు ఫ్యాటీ లివర్ ఉంది అనేవాళ్ళు తాగండి, వద్దు భవిష్యత్తులో రావద్దు ఆ బాధ నేను పడలేను ఎందుకంటే కిడ్నీలు కావాలన్నా మార్చుకోవచ్చు, కానీ లివర్ సమస్య చాలా దారుణంగా ఉందండి. సో మరి ఈ 3 ఫుడ్స్ కూడా డైలీ ఆహారంలో కూడా పెట్టుకోవచ్చండి. లివర్ ఫ్యాట్ ఉంటేనే అక్కర్లేదు, కనీసం డే బై డే వారంలో 2-3 రోజులు పెట్టుకున్నా కానీ హెల్ప్ చేస్తుందని ఫేమస్ డైటీషియన్సే చెప్తున్నారు. ఇంకా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి